వెల్కమ్ టు అవర్ ఛానల్ కడి పతంగ్. ఈరోజు నేను మీకు కార్లో కిచెన్ సెటప్ చూపిస్తాను. ఇది మా బొలేరోలో నేను కిచెన్ సెటప్ చేసుకున్నాము మేము ట్రావెలింగ్కి, అక్కడిక్కడ కుకింగ్ అప్పుడు. సో క్యాంపింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ కిచెన్ సెటప్ చూసేద్దాము. బొలేరోలో డోర్ డిక్కీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా 2 సీట్స్ ఉంటాయి, 6th and 7th సీట్. అవి టోటల్గా రిమూవ్ చేసినాము. ఇది మా జెర్రీ క్యాన్, దీనిలో వాటర్ క్యారీ చేస్తాం. ఇది 12 లీటర్ జెర్రీ క్యాన్. ఈ క్లిప్స్ ఉన్నాయి చూసారా, ఇదే మా టోటల్ ఎంటైర్ కిచెన్ సెటప్. ఒక 3 డ్రార్ సెటప్ ఉంటుంది. దీనిలోనే స్టవ్, గ్రాసరీ అవన్నీ వచ్చేస్తాయి. ఈ క్లిప్స్ ఎందుకంటే వెహికల్ మూవ్ అయినప్పుడు ఈ డ్రా ముందుకి వెనక్కి వెళ్ళి సౌండ్ రాకుండా ఉండడానికని ఈ సెటప్. జస్ట్ ఏం లేదు, ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి హార్డ్లీ 1 or 2 minutes పడుతుంది. క్లిప్స్ ఓపెన్ చేయాలి. ఇది వన్ ఆఫ్ ద డ్రా. ఇక్కడ ఏదైనా వర్క్ స్టేషన్. ఇది మా చాపింగ్ బోర్డు. ఇది ఐక్యాలో దొరుకుతుంది, ఫోల్డబుల్. ఇది చాపింగ్ బోర్డు. ఇది తీస్తే మీకు దీనిలో మొత్తం గ్రాసరీ, మా యూటెన్సిల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. సియాన్కి చిప్స్ కావాలంటే ఓపెన్ చేసేస్తా. ఇప్పుడు ఈ సెకండ్ సెటప్ ఓపెన్ చేద్దాం. ఇది మా ఇంకో సెటప్. దీనిలో టీ కప్స్, డిస్పోజల్స్, మళ్ళీ కట్లరీ ఇవన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి. ఇవి పార్టీషన్స్ రిమూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ పార్టీషన్ ఇక్కడ కావాలంటే దీన్ని మూవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదేమో మా స్టవ్. ఈ స్టవ్ చాలా వీడియోస్లో మీరు చూసుంటారు, వేరే వాళ్ళ వీడియోస్లో. మేము దీని గురించి ఒక డీటెయిల్ వీడియో చేస్తాం. ఈ స్టవ్ కాకుండా మా దగ్గర ఇంకో పోర్టబుల్ చిన్న స్టవ్ ఉంది. ఇవి రెండు కూడా బ్యూటేన్తో వర్క్ అవుతాయి. దీనిలో ఈ బ్యూటేన్ సిలిండర్ ఇక్కడ వస్తుంది. ఇది ప్యాక్ చేసి దీనిలో మనం కుక్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి చిన్న ఉంటుంది కానీ చాలా హెవీ ఫ్లేమ్ వస్తుంది. మేము 2 బ్యూటేన్ సిలిండర్స్ క్యారీ చేస్తాము, ఒకటి ఈ స్టవ్కి, ఒకటి ఈ స్టవ్కి, 2 ఒకేసారి కుక్ చేయడానికి. ఇవన్నీ కూడా మా మసాలాస్. దీనిలో మొత్తం టోటల్ వచ్చేస్తే సాల్ట్, చిల్లీ పౌడర్, హల్దీ, షుగర్, టీ పౌడర్. ఇంకా ఇది కాకుండా మీకు ఇది చాపింగ్ బోర్డ్ టైపు. ఈ స్టవ్ తీసి ఇక్కడ పెట్టుకొని మనం కుక్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు, ఈ డ్రాలో కూడా ఇక్కడ తీసి పెట్టుకోవచ్చు ఇలా. సో 2-way సెటప్ అన్నట్టు. ఆ మెజర్మెంట్ బట్టి నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇదంతా కూడా పీవీసీ మెటీరియల్. ఈ పీవీసీ మెటీరియల్ ఎందుకు యూజ్ చేస్తానంటే ఇది లైట్ వెయిట్. ఇంకోటి ఏంటంటే ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పైన చూసేది గ్రే కలర్ ఉంది కదా, ఇది వెడ్డింగ్ కార్పెట్ అంటారు. చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది. సో ఇది మా ఎంటైర్ కిచెన్ సెటప్. ఇది కాకుండా మాకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తే ఇది లోపల వరకు ఉంది. సో దాని లోపలికి మనకి యాక్సెస్ ఎలా అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ఈ డ్రా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చేతి పెడితే మీకు ఒక 4 inch గ్యాప్లో, 4 feetలో మీకు చాలా స్పేస్ ఉంటుంది. అక్కడ మీకు కుక్కర్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఇది కూడా ఓపెన్ చేయొచ్చు పైకి. అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను చెప్పాను కదా, ఈ పైది కూడా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇది కన్వర్టబుల్ అనమాట. ఫ్యూచర్లో ఇక్కడ నుంచి అక్కడ వరకు బెడ్ వస్తుంది. ఇదేమో సమ్వేర్ అరౌండ్ 5.5 feet, ఇదేమో 4 feet ఉంటుంది. సో నాకు, సుమాకి, సియాన్కి కంఫర్టబుల్గా మేము పడుకోవచ్చు. ఇంకా బెడ్ ప్రిపరేషన్ అయితే లేదు, కానీ హాఫ్ ద బెడ్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు ఈ పైన టాపే దీన్ని కన్వర్ట్ చేసి మనము ఒక సర్వింగ్ టేబుల్ లేకపోతే సియాన్కి స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా అటు సైడ్ కూర్చొని ఇది ఒక కన్వర్టబుల్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు.
సో బెడ్ ఓపెన్ అయిన తర్వాత బెడ్ అక్కడ వస్తుంది, అక్కడ కూర్చొని రాసుకోవడం కానీ కూర్చొని ఏదైనా తినడం కానీ వర్క్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ లోపలిది యాక్సెస్ ఎలా చేయాలనేది. దగ్గర ఈ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ అంతా కూడా యూటిలైజ్ అవుద్ది. ఇదొక 2.5, ఇదొక 2.5. సో ఈ స్పేస్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కుక్కర్లు, యూటెన్సిల్స్ అన్నీ పెట్టుకోవచ్చు, చాలా స్పేస్ ఉంటుంది. సేమ్ ఈ సైడ్ కూడా ఈ డ్రా ముందు కనుక్కొని పైనుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. సో కిచెన్ క్లోజ్ చేయడానికి కూడా చాలా ఈజీ. ఒక హార్డ్లీ 1 మినిట్లో, 1 కాదు 2-3 సెకండ్స్లో క్లోజ్ చేయవచ్చు. సో ఇప్పుడు మీకు ఎంటైర్ కిచెన్ని నేను చూపిస్తాను. సో చూసారు కదా, ఇది మా టోటల్ కిచెన్ సెటప్. ఇక్కడ మాది కుకింగ్ అవుతుంది. దీనిపైన స్టవ్ వచ్చేసి దీనిలో మొత్తము డిస్పోజల్స్, కట్లరీ అండ్ ఈ కాఫీ కప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనిలో ఏమో మా గ్రాసరీ, కుక్కర్ అట్లాంటివి ఉంటాయి, ఈటబుల్ ఐటమ్స్ అవి ఉంటాయి. ఇంక ఇది కాకుండా ఎక్స్ట్రా స్పేస్ కూడా దీంట్లో ఉంది, అది కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మేము చిన్నగా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మాకు అంత పెద్ద సామాన్ ఏం అవసరం లేదు. సో ఇది మా ఎంటైర్ కిచెన్ సెటప్. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. నాకు తెలిసి తెలుగు స్టేట్స్లో ఇదే ఫస్ట్ సెటప్ ఇన్ బొలెరో ఐ థింక్. సో ఇట్లాంటి ఐడియాస్ మీకు ఇన్ కేస్ కావాలన్నా కానీ ప్లీజ్ కాంటాక్ట్ మీ. మై నేమ్ ఇస్ శ్రీధర్. మై యూట్యూబ్ ఛానల్ ఇస్ కటిపతంగ్. మై మొబైల్ నెంబర్ ఇస్ 9989813432. ఇది కంఫర్టబుల్. So that's it guys, this is the entire video of our kitchen setup. So if you like the video, please like, share and subscribe the channel. ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూనే క్లోజ్ చేశాను. ఇట్ హార్డ్లీ టుక్ లైక్ 2 or 3 minutes. సో మీకు మీ కార్కి సరిపడి కూడా కస్టమైజేషన్ చేసి నేను మీకు ఇస్తాను. ఎలా ఉందో కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నచ్చిందని మేము అనుకుంటున్నాము. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సెటప్ మీకు కూడా కావాలి అని అనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాము. గ్రూప్ క్యాంపింగ్ కూడా చేయాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే జనరల్గా ఎవరు కొంచెం డేర్ చేయరు సేఫ్టీ కోసం అని. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు చెప్పండి, మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మా ట్రిప్స్ గురించి అంటే ఏదైనా కలిసి టుగెదర్ ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ప్లానింగ్ ఇంట్రెస్ట్, క్యాంపింగ్, కిచెన్, ఈ సెటప్ ఇదంతా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు ప్లీజ్ రీచ్ అవ్వండి. అండ్ ఇలాంటి కార్ సెటప్, కిచెన్ సెటప్ కార్లో కావాలి అంటే కూడా ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.